క్రిస్మస్ అనగా వెలుగుకి సాదృశ్యంగా అనేది మనం గ్రహించాలి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఏం కనపడతాయి? తన క్రియలు చెడ్డవి. ఇంగ్లీష్ లో సింపుల్ గా చెప్పాలంటే హిస్ లైఫ్ విల్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద లైట్. His life will be exposed in the light. That's why he will not come under light. He will always like to live in the darkness అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే for their sins will be exposed అనే మాట. ఈ రోజు నీ నా జీవితాల్లో మనం మన పాపాలు కూడా బహిర్గతం అవుతాయి. వెలుగు ఈ లోకంలోకి రావడానికి కారణం మన పాపపు జీవితాన్ని నుంచి మనల్ని బయటకు తీస్తుంది.